సృష్టి ఫర్టిలిటీ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ప్రారంభం అయినప్పటి నుంచి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కళ్యాణిని ప్రశ్నిస్తూ ఉండడంతో ఇంకా సరికొత్త విషయాలు తెలిసాయి. దందా కొనసాగిస్తున్న డాక్టర్ అట్లూరి నమ్రతకు వచ్చిన అక్రమ సంపాదనలో కళ్యాణికి కూడా వాటా ఇచ్చినట్లుగా వెల్లడైంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు పొందుపరిచారు సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు. సరోగసి విధానంలో బిడ్డల్ని కావాలనుకునే దంపతులను మోసగించడంలో కేసులోని A3 కళ్యాణి అచ్చయ్యమ్మ కీలకంగా పనిచేసినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు. 2012లో సృష్టి సెంటర్లోకి ANM నర్సుగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణిని 2020లో వైజాగ్ బ్రాంచ్ మేనేజర్గా అపాయింట్ చేసింది డాక్టర్ నమ్రత. ఈ ఇద్దరూ కలిసి పిల్లల కోసం వస్తున్న దంపతులకు సరోగసి విధానంలో సంతాన భాగ్యం కలిగిస్తామని చెప్పి మోసాలకు పాల్పడ్డారు. ఏజెంట్స్ నుంచి పిల్లలను సేకరించి సరోగసి ద్వారా బిడ్డలు పుట్టారంటూ క్లయింట్స్కు అప్పగించారు. ఇలా అక్రమంగా సంపాదించిన సొమ్ములో కళ్యాణికి వాటాలు పంచినట్లు డాక్టర్ నమ్రతపై అభియోగాలు మోపారు. కళ్యాణి సహకారంతో వచ్చే దంపతులను మాయ చేసి సరోగసి బిడ్డ అంటూ అప్పగించారని తేల్చారు. కేసులోని నిందితులకు బెయిలిచ్చే సాక్షులను తప్పుదోవ పట్టించి సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 39 మంది సాక్షులను రిపోర్ట్లో జోడించారు పోలీసులు. అలాగే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో జరిపిన సోదాల్లో 2.37 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. A3 నిందితురాలు కళ్యాణి అచ్చయ్యమ్మను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా సరోగసి మోసం విషయం ఒప్పుకుందని రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. కళ్యాణిని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా విశాఖ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. తనిఖీల్లో పేషెంట్స్ కు సంబంధించిన 100 కేసుల షీట్స్, రికార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. వైజాగ్లోని ఓషన్ వ్యూ అపార్ట్మెంట్ను వినియోగించుకుంటున్న కళ్యాణి చాలా కాలంగా డాక్టర్ నమ్రతతో పరిచయం ఉండడంతో సరోగసి విధానంలో మోసాలకు సహకరించింది. సృష్టి ఫెర్టిలిటీ లావాదేవీల వ్యవహారాలు మొత్తం కళ్యాణి చూసుకుంటున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో తేలింది. ఇప్పటికే సికింద్రాబాద్ కోర్టు కేసులో A1 నిందితురాలు డాక్టర్ నమ్రతని 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆమెను కస్టడీలోకి తీసుకుని ఆగస్టు 5 వరకు విచారిస్తారు పోలీసులు. ఇక A3 కళ్యాణిని కూడా కస్టడీలోకి ఇస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి.